వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ పార్ట్ చూసాం. సో సెకండ్ పార్ట్ ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ అనేది ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్స్తో ఎండ్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మనం సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే, సో రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అన్నాడు. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో మనం కొన్ని చేసాం. అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఆ సిచ్యువేషన్స్ని మనం క్వాడ్రాటిక్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎలా రాస్తాం అన్నది మనం అక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ చూసాం. అట్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు, కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు, దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఓకేనా? సో ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రెక్టాంగులర్ ప్లాట్ అన్నాడు కదా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే రెక్టాంగులర్ వేస్తాను. ఇలాగా రెక్టాంగులర్ వేసాను. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఏరియా ఎంతనన్నా 528 మీటర్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than the twice of its breadth. అంటే ఇక్కడ మనకు బ్రెత్ అనేది తెలీదు. సో లెంత్ ఆఫ్ బ్రెత్ బాగుంది కదా. లెంత్ ఆఫ్ బ్రెత్ ఎంత? ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ అనుకుంటాడు. ఏమన్నాడు? సో ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ ద లెంత్ అంటే ఇది ఇచ్చాడు మనకి, ఇది. సో మనం ఏమనుకున్నాం, బ్రెత్ని ఎక్స్ అనుకున్నాం. సో లెంత్ ఎంత ఇచ్చాడు అన్న? ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than the twice of its breadth అంటున్నాడు. అంటే సో లెంత్ ఈక్వల్ టు ఏమవుతుందన్న? సో లెంత్ ఈక్వల్ టు 2x ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ ప్లస్ 1. ఓకేనా? 1 more than the twice of its breadth అన్నాడు, అంటే 2x plus 1. సో ఇది మనకి x అయితే ఇది ఏమవుతుందన్న? 2x plus 1. సరిపోయింది కదా. సో వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ అంటున్నాడు. సో లెంత్ అండ్ బ్రెత్ అనేది మనం చేయాలంటే ఏం కావాలన్నా, మనకి ఏరియా ఇచ్చాడు, ఏరియాని వేద్దాం. ఏరియాకి ఈక్వల్ టు ఏంటన్నా? సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఇక్కడ మనకు లెంత్ ఎంత వచ్చింది నాన్న? 2x plus 1 ఇంటూ బ్రెత్ ఎంత నాన్న? ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? ఏరియా ఈక్వల్ టు ఎంత అన్నాడు? 528 మీటర్ స్క్వేర్ అన్నాడు. 528 మీటర్ స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ 2x అంటే 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఈ ప్లస్ 528 ఇటువైపు వస్తే -528 అవుతుంది. -528 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్. ఓకేనా? బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్. ఓకేనా? సో ఇందులో మనం లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అది బ్రెత్ వస్తుంది. సో బ్రెత్కి రిలేటెడ్ లెంత్ ఇచ్చాడు కనుక సో లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకేనా? బై యూజింగ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. ax² + bx + c ఈక్వల్ టు 0. ఓకేనా? నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ ఏమో చూద్దాం ఒకసారి. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వి నీడ్ టు ఫైండ్ దట్ ఇంటీజర్స్ అంటున్నాడు. కాంజుగేటివ్ అంటే పక్కన ఉండే నెంబర్స్ నాన్న. ఇప్పుడు 2 తర్వాత వచ్చేది ఏంటి? 3. అలాగే 3 తర్వాత వచ్చేది ఏంటి? 4. అలా కాంజుగేటివ్ నెంబర్స్ అనమాట. అదే పక్కన ఉండే నెంబర్స్, లైన్ నెంబర్స్ అని చెప్పేసి. ఓకేనా? నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఫస్ట్ నెంబర్ బి ఎక్స్ నాన్న. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంట్రా? x + 1 అవుతుంది. అవునా కదా? సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందన్న? నెక్స్ట్ నెంబర్ ఈక్వల్ టు x + 1. మీరు x - 1 అని రాసుకున్నా పర్వాలేదు. అంటే సెకండ్ నెంబర్ని x అనుకొని దానికన్నా ప్రీవియస్ నెంబర్ని x - 1 అనుకొని చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? అది నేను ఇలా చేస్తున్నాను, మీరు అలా చేసుకుంటున్నారంటే అలా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ నెంబర్ బి ఎక్స్ అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందన్న? x + 1 అవుతుంది. అంతే కదా? సో ప్రొడక్ట్ ఇచ్చాడు. ప్రొడక్ట్ ఎంత అన్నాడు రా? ప్రొడక్ట్ ఈక్వల్ టు 306 అన్నాడు. అంతే కదా? ప్రొడక్ట్ అంటే ఈ 2 నెంబర్స్ ప్రొడక్టే కదా. అంటే x + 1 ఈక్వల్ టు 306 నాన్న. x × x² + x × 1 x ఈక్వల్ టు 306 రా. అంటే x² + x - 306 ఈక్వల్ టు 0 రా. x అనేది ఇక్కడ ఏమవుతుంది అన్న? x అనేది ఓకేనా? సో స్మాలెస్ట్ నెంబర్ అనేది x అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ x + 1 అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. సో దీన్ని వాడి మనం ఏం చేయాలి? సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకేనా? నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే చూడండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. రోహన్స్ మదర్ ఏజ్ ఈజ్ 26 years
మోర్ దెన్ ది హిమ్ అంట. అంటే రోహన్ వాళ్ళ మదర్ ఏజ్ అంట ఎంత ఉందంట, రోహన్ ఏజ్ కన్నా 26 మోర్ దెన్ ఉందంట. ఓకేనా. యా ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. అంటే ఎప్పటి నుంచో 3 years తరువాత వాళ్ళిద్దరి ఏజెస్ ప్రొడక్ట్ చేస్తే, ఐ మీన్ మల్టిప్లై చేస్తే దానికి ఎంత వచ్చిందన్న 360 వచ్చిందంట. ఓకేనా. వుడ్ వుడ్ లైక్ టు ఫైండ్ రోహన్స్ ప్రెజెంట్ ఏజ్. రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ కావాలి. అర్థమవుతుందా. యా సో చెప్తాను జాగ్రత్త వినండి. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ ఎక్స్లే, ఇంకేం లేదు మనకి ఎక్స్. ఓకేనా. సో రోహన్స్ మదర్ ఏజ్ అనేది 26 years మోర్ దెన్ ది హిమ్ అంటున్నాడు. నేను ఏమనుకున్నా అంటే లెట్ రోహన్స్ ఏజ్ బి ఎక్స్, దెన్ రోహన్స్ మదర్ ఏజ్ వాట్, రోహన్స్ మదర్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 26 అంతే కదా. 26 మోర్ దెన్ ది రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు 3 years ఫ్రమ్ నౌ, రైట్. ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. ఓకేనా. సో 3 years ఫ్రమ్ నౌ రోహన్స్ ఏజ్ సరికి ఎంత ఉంటున్నా ఎక్స్ ప్లస్ 3. ఎందుకంటే ఈ ప్రెజెంట్ ఏజ్కి 3 years యాడ్ చేయాలి అంతే. అదవుతుందా. 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత. ఇప్పుడు నా ఏజ్ 10 years, 3 years తర్వాత అంటే ఏమవుతుంది 10 + 3 13 years. అవునా కదా. అలాగే రోహన్ ఏజ్ ప్రెజెంట్ ఏజ్ ఎంత ఎక్స్, 3 years తర్వాత ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. అలాగే మరి రోహన్స్ ఏజ్ మారిందంటే వాళ్ళ మదర్ ఏజ్ కూడా మారాలి కదా, మారుతుంది. సో దెన్ మదర్ ఏజ్ విల్ బి సో ఎక్స్ ప్లస్ 26 + 3 అంటే ఎక్స్ ప్లస్ 29. దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఆఫ్టర్, ఓకేనా, ఫ్రమ్ 3 years ఫ్రమ్ నౌ. ఓకేనా. సో 3 years ఫ్రమ్ నౌ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ages ఈజ్ 360. ఓకేనా. యా ప్రొడక్ట్ చేసేయండి. సో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 అంటే మనకి ఎంత అవుతుందన్న 3 25s 75, నెక్స్ట్ 3 4s 12 రా 75 అంటే 87 అన్న. సో 87 ఈక్వల్ టు 360 అన్న. చూడండి ఎక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ చేస్తే మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ వేసేయండి. 29x ప్లస్ 3x అంటే ఎంతనన్న ప్లస్ 32x నాన్న. ఓకేనా. సో ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. ఈ 360ని ఇటువైపు తీసుకొచ్చాను, మైనస్ 360 ఇటువైపు తీసుకొచ్చాను నేను. ఓకే. సో ఇప్పుడు 87 అనేది ఇందులో సబ్ట్రాక్ట్ చేయాలి. దానికన్నా ముందు ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x. ఇక్కడ ఏమవుతుంది మైనస్ వస్తుంది, మైనస్ వేసేయండి. 87 ఉంది కదా, 87 మనం ఏం చేద్దామంటే 87 మామూలు 360లోనే 60 తీసేద్దాం, ఇంకా 27 ఉంటుంది. 300లో నుంచి 27 తీస్తే 270, 87 27 తీసామనుకో 273 ఉంటుంది. సో 273 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది కూడా మనకి ఏంటన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మనకు వస్తే మనకి ఏమొస్తుందన్నా రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ వస్తుంది. తర్వాత 3 years తర్వాత వాళ్ళ మదర్ ఏజ్ అందరి ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎనీవే జాగ్రత్తగా నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers. డిస్టెన్స్ ఎంత అన్న, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 480 kilometers అని ఇచ్చాడు రా. ఓకేనా. ఏంటి యూనిఫామ్ స్పీడ్, ఒక యూనిఫామ్ స్పీడ్లో 480 kilometers అనేది ట్రావెల్ అయ్యింది. ఓకేనా. If the speed had been 8 km/h less than, it would have taken 3 hours more than covers the same distance. ఓకేనా. సపోజ్ ఏదైతే ఆ సడన్ స్పీడ్తో వెళ్ళిందో ఆ స్పీడ్ కన్నా 8 km/h వెలాసిటీ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది అనుకో, ఐ మీన్ స్పీడ్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది అనుకో, అలా తగ్గి ట్రావెల్ చేసింది అనుకో, అలా ట్రావెల్ చేసినప్పుడు యాక్చువల్గా రీచ్ అయ్యే టైం కన్నా ఒక 3 hours అనేది మోర్ దెన్ ఒకనే తీసుకుంటుంది అనమాట జర్నీకి. అదవుతుంది. సో దీన్ని యూజ్ చేసి దాన్ని మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తీసుకురమ్మన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తీసుకొచ్చి నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోమని చెప్తున్నాడు. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోకర్లేదు, మన సిచ్యువేషన్ రాయగలిగితే సరిపోతుంది. సో చూద్దాం ఒకసారి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers అన్నాడు. అండ్ దీనికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఒకసారి ఫిజిక్స్కి వెళ్దాం. ఫిజిక్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంట్రా, డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంట్రా స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా.
యా స్పీడ్ ఈక్వల్ టు ఏంట్రా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, టైమ్ ఈక్వల్ టు ఏంట్రా, డిస్టెన్స్ బై స్పీడ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండిరా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇది ఒకదాంతో రిలేషన్ తెలిస్తే సరిపోతుంది. మొత్తం ఎంత అన్నాడు, 480 కిలోమీటర్స్ అన్నాడు. అట్ యూనిఫామ్ స్పీడ్, అట్ యూనిఫామ్ స్పీడ్ని నేను ఎక్స్ అనుకుంటాను రా ఓకేనా. యూనిఫామ్ స్పీడ్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు ఎప్పుడైతే యూనిఫామ్ స్పీడ్తో ఎప్పుడైతే వెళ్ళానో నాకు టైం ఏమవుతుంది నాన్న, ఇక్కడ టైం అనేది ఏమవుతుందిరా, టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 480 బై స్పీడ్ అన్న ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. ఇది అంటే ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. ఇదేంటిది, ఫస్ట్ అంటే ఒక సెట్ అయిన స్పీడ్ని కంటిన్యూగా, అంటే ఒక సెట్ అయిన స్పీడ్ని ఓకేనా మెయింటైన్ చేస్తూ వెళ్ళింది కదా, అప్పుడు దాని టైం ఎంత వచ్చింది నాన్న, 480 బై ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా. యా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది, ఇనీషియల్ స్పీడ్ అంటే మామూలుగా వెళ్ళే స్పీడ్ కన్నా 8 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళింది అనమాట. అదే ఆ స్పీడ్ అనేది, అంటే ముందు ఒక 80 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళింది అనుకున్నా, ఇప్పుడు 72 కిలోమీటర్స్ పర్ అవర్తోనే వెళ్తుంది అనమాట. అంటే స్పీడ్ ఏం చేస్తుంది, తగ్గించుకొని ట్రావెల్ చేస్తుంది. అప్పుడు 3 అవర్స్ మోర్ దెన్ వచ్చిందంట. అది చూద్దాం మనం ఒకసారి ఓకేనా. సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా, సో సెకండ్ ఓకేనా, స్పీడ్ డిక్రీజెస్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ డిక్రీజెస్ ఆర్ లెస్ దెన్ అనుకుందాం, లెస్ దెన్ ప్రీవియస్ స్పీడ్. అప్పుడు ఇది ఏమవుతుందన్న, x-8 కిలోమీటర్స్ పర్ అవర్. అప్పుడు కూడా డిస్టెన్స్ ఏంట్రా, అప్పుడు కూడా డిస్టెన్స్ అనేది మనకి 480 కిలోమీటర్స్ అంతే కదా. సో దీంతో వెళ్ళడం వల్ల ఎన్ని అవర్స్ నాన్న, 3 అవర్స్ మోర్ దెన్ తీసుకుంది, 3 అవర్స్ మోర్ దెన్ తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దీనికి కూడా మనం ఏం చేస్తానన్నా, డిస్టెన్స్ బై స్పీడ్ చేసామనుకో టైం వస్తుంది. అంటే ఈ టైంలో నుంచి ఈ టైం తీసేసాం అనుకో మనకి 3 అవర్స్ రావాలి అంతే కదా. సో అదే చేస్తాను నేను. చూడండి ఒకసారి, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అన్నా 480 కిలోమీటర్స్ బై, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే x-8 కిలోమీటర్స్ పర్ అవర్ మైనస్ 480 బై ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా, అంటే నార్మల్గా ఇప్పుడు తీసుకున్న టైం నుంచి ఒక ముందు తీసుకున్న టైంకి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అన్నాడు, 3 అవర్స్ అన్నాడు. 3 అవర్స్ వేస్తాను. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 480 ఇంటూ x-480 ఇంటూ x-8 బై x ఇంటూ x-8 ఈక్వల్ టు 3 నాన్న. సరిపోయిందా. ఇప్పుడు చూడండి ఒకసారి, 480x మైనస్ 480x బై మైనస్ ఇంటూ మైనస్ కదా, ప్లస్ 480 ఇంటూ 8 నాన్న, 480 ఇంటూ 8 ఈక్వల్ టు 3 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ 8 మైనస్ 8x నాన్న. సరిపోయిందా. ఇక్కడ చూడండి, ప్లస్ 480x మైనస్ 480x కట్ అయిపోయింది అన్న. ఇక్కడ 3 అనేది ఏం చేస్తుందిరా, మల్టిప్లై చేస్తుంది. దీన్ని తీసుకొస్తే ఏమవుతుందా, డివైడ్ చేస్తుంది అనమాట. డివైడ్ చేద్దాం, లేదా కట్ చేసేద్దాం. 3 1s 160 అన్న. అంటే x స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 160 ఇంటూ 8 ఓకేనా. సో 8 10 80 8 48 అన్న, అంటే 1280 రైట్ ఓకేనా. 1280 నాన్న, అంటే x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా రాలేదు నాన్న, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. యా సో దీన్ని బట్టి మనం ఓకేనా. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. x అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ ది ట్రైనే కదా, అది క్యాలిక్యులేట్ చేస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి మనకి ఓకేనా. యా జాగ్రత్త నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా ఎక్సైజ్ 4.1 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సో ఎగ్జాంపుల్ సమ్స్ కొన్ని ఉన్నాయి అవి చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఎక్సైజ్కి వెళ్దాం. చూడండి ఒకసారి, ఫస్ట్ వాడు ఏమన్నాడంటే, ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 బై ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. నన్ను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అంత మంచిది. దానికన్నా ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి అప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద కొంచెం వెళ్దాం, కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా. సో ఫస్ట్ వాడు ఏమంటున్నాడు రా, ఎగ్జాంపుల్ 3 రైట్. సో ఎగ్జాంపుల్ 3లో ఏమిచ్చాడు, 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 రా. మనం నార్మల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమంటామంటే, చూడండి ఒకసారి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటంటే, ముందు a ఇంటూ c చేయండి రా, a ఇంటూ c చేయండి అంటే ఒక ప్రొడక్ట్ వస్తుంది కదా,
ఈ ప్రోడక్ట్ని మీరు స్ప్లిట్ చేస్తే అంటే దాన్ని కూడా మళ్ళీ ఫ్యాక్టర్స్ చేసి స్ప్లిట్ చేస్తే దానికి ప్లస్ చేసినా మైనస్ చేస్తే ప్లస్ చేసినా కానీ లేదంటే మైనస్ చేస్తే మనకి బి వాల్యూ అనేది రావాలిరా. ఇలా బి వాల్యూ అనేది వస్తేనే మనం ఫ్యాక్టరేషన్ అనేది చేయగలం అనమాట. ఒకవేళ అలాంటి రాని సందర్భంలో మనకు వేరే ఫార్ములా ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నేర్చుకోండి. నేను సమ్ జాగ్రత్తగా చేస్తాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో 2x² - 5x + 3 ముందు ఏం చెప్పాను, ఏ ప్లేస్లో 2 ఉంది, సి ప్లేస్లో 3 ఉంది. అంటే a × c అంటే ఎంతైనా 2 × 3 అంటే ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 ఓకే. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయిరా, 1 × 6 రా అండ్ 2 × 3 రా. ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే 6 + 1 ఈ రెండింటిని ప్లస్ చేస్తే కానీ లేదంటే మైనస్ చేసినా కానీ నాకు -5 రావాలి. అదొద్దు -5 రావాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే +6 రావాలి. ఒకవేళ మైనస్ చేస్తే లేదా ప్లస్ చేస్తే నాకు -5 రావాలి. నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికి సపోజ్ దీనికి నేను మైనస్ వేసుకున్నాను అనుకో, +6 - 1 +6 - 1 అంటే ఏమవుతుంది అన్నప్పుడు +6 - 1 అంటే +5 అవుతుంది. కానీ మనకు -5 కావాలి. పోనీ పొరపాటుని దీనికి వదిలేసి దీనికి చేశాను అనుకో మైనస్, ఓకేనా. 1 × 6 -6 వచ్చేసింది. ఇక్కడ మనకి -6 వచ్చింది. -6 వచ్చిందంటే మనకు కావాల్సింది ఏంటి, +6 కావాలి. సో ఇది అవ్వదు. లేదు సార్ రెండింటికి మైనస్ చేద్దాం అంటే వేసి అనుకోండి, రెండింటికి -6 1 0 అంతనన్నా 6. కానీ -1 - 6 ఎంత అవుతుందిరా, -7 అయిపోద్ది. సో ఇది అనేది అవ్వదు. అప్పుడు 2 × 3 చూద్దాం. 2 × 3కి నేను ఏం చేస్తానంటే దీనికి మైనస్ చేస్తాను, దీనికి మైనస్ చేస్తాను. ఎందుకంటే మన ప్రొడక్ట్ అనేది ప్లస్లో రావాలి. ఇప్పుడు 2 × 3 అంటే ఎంతనన్నా 6 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి, ప్లస్ వచ్చింది. -2 + -3 ఎంతరా, -5. అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. సో సేమ్ వాల్యూస్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. చూడండి ఒకసారి. సో 2x² రా, దీన్ని నేను -2x అని రాస్తాను, -3x అని రాస్తాను, +3 = 0 నాన్న, ఓకేనా. సో ఈ -5xని ఈ -5xని -2x -3x మొత్తం ఎంత అయింది, -5x అయింది. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ తీస్తాను రా నేను. కామన్ ఏమన్నా 2x కామన్ ఉందిరా. 2x కామన్ ఉంటే ఏం మిగిలింది, x మిగిలింది. -1 సరిపోయింది. ఈ రెండింటిలో నుంచి -3 కామన్ తీస్తాను రా. అంటే x ఒకటి ఉంది, -1 ఒకటి ఉంది, = 0. మీకు కామన్ తీయడానికి డౌట్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. 2x × x 2x², 2x × -1 -2x సరిపోయిందా. -3 × x -3x, -3 × 1 -1 అంటే +1, అదే సారీ -3 × -1 -3 × -1 అంటే +3 ఉంది కదా, అది పాయింట్. ఓకేనా. యా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ x - 1 ఉంది, ఇక్కడ x - ఉంది. x - 1 అని కామన్ తీస్తాను. x - 1 అండ్ 2x - 3 = 0. x - 1 = 0 అయితే x ఎంత అవుతున్నాను, 1 అవుతుంది. 2x - 3 = 0 అయితే 2x = 3 నాన్న. x = 3/2 నాన్న. సో జీరోస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటన్నా, జీరోస్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 అండ్ 3/2 అనమాట. ఓకేనా. సో 2 రూట్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ 2x² కదా, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఓకేనా వేరియబుల్ అంతనా 2 అంటే 2 రూట్స్ అనేది మనకు రావాలి. ఓకేనా. యా, నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే చూడన్నా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది రూట్స్ ఆఫ్, ఓకేనా. సో ఎగ్జాంపుల్ 4 చూడండి. ఎగ్జాంపుల్ 4 అయితే ఫైండ్ ది రూట్స్ ఆఫ్ 6x² - x - 2 = 0. మళ్ళీ a × c చేయండి. 6 × -2 6 × -2 ఈక్వల్ ఎంతనన్నా -12. అంటే మల్టిప్లై చేస్తే నాకు ఏం రావాలి, -12 రావాలి. అంటే -12 ఫ్యాక్టర్ రాశాను అనుకో నేను. సో 3 × 4 అని రాస్తాను. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1 అనేది మనకు కావాలి. కానీ -1 కావాలి. -1 కావాలంటే లార్జెస్ట్ నెంబర్కి -1 వేసేస్తాను. -4 + 3 ఎంత అవుతుంది, -1 అవుతుంది. సరిపోయింది. 3 × 4 ఎంత, -12 వచ్చింది. క్లియరా. యా. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇక్కడ వేసేయండి. అంటే 6x² - 4x, ఓకేనా. 6x² లేకపోతే +3x, ఎందుకంటే 3 ఇది ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అని అలా చేశాను. సో +3x - 4x - 2 = 0. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 కామన్ తీయండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x కామన్ తీయండి. 3x కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, 2x + 1 అంతే కదా. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసుకోండి. 3 2 0 6 x × x x², 3x × 1 3x సరిపోయిందా. ఇక్కడ -2 కామన్ తీస్తాను. -2 కామన్ తీస్తే 2x, ఇక్కడ -× - ప్లస్ కనుక +1
ఈక్వల్ టు 0 సరిపోయిందా? సో చూడండి నేను ఒకసారి మళ్ళీ కావాలంటే ఇక్కడ కోసం చెక్ చేసుకోండి. -2 × 2 అంటే -4 × x -4x సరిపోయిందా? -2 × 1 -2 ఈక్వల్ టు 0 సరిపోయిందా? ఇప్పుడు 2x + 1 వచ్చింది, 2x + 1 వచ్చింది, వాటిని కామన్ తీయండి. సో 2x + 1 ఇంకోటి ఏంటన్నా 3x - 2 రా, ఓకేనా? సో 2x + 1 వచ్చింది అనుకో, ఇప్పుడు మనకి 2x + 1 ఈక్వల్ టు 0. అప్పుడు ఏంటి 2x + 1 ఈక్వల్ టు 0. సో 2x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -1/2 సరిపోయింది. 3x - 2 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2/3 నాన్న. అంటే రూట్స్ ఏమొచ్చారా మనకి -1/2 వచ్చింది అంటే 2/3 వచ్చింది అనమాట రూట్స్, ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సరేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది రూట్స్ ఆఫ్ 3x² - 2√6x + 2 ఈక్వల్ టు 0 అని అంటున్నాడు రా. సో చూడండి ఒకసారి. సో ఎగ్జాంపుల్ 5 వచ్చేసరికి ఇప్పుడు ఎంత ఇచ్చాడు 3x², రైట్? 3x² - 2√6. సో 3x² - 2√6x + 2 ఈక్వల్ టు 0 రా. మళ్ళీ ప్రొడక్ట్ చేస్తాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 × 2 ఎంత నాన్న 6. మనకు 6ని ఓకేనా స్ప్లిట్ చేయాలి. 6ని స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ మనకి √6 ఉందిరా, అంటే 2√6 ఉంది. నేను ఏం చేస్తానంటే √6 × √6 అని రాస్తాను. 6ని √6 × √6 అని రాయొచ్చా? √6 × √6 అనుకో √6² రా, స్క్వేర్ రూట్ కట్ అయిపోయి 6 మిగులుతుంది. సో అందుకని నేను ఏం చేశానంటే 6ని √6 × √6 అని రాశాను రా, ఓకేనా? √6 × √6 అని రాశాను. కాకపోతే ఇక్కడ ఏంటి మనకు -2√6 వచ్చింది. నేను ఏం చేస్తానంటే -√6 × -√6 అని రాస్తాను రా, రాసుకోవచ్చు కదా? చూడండి ఒకసారి. సో 3x² - √6x - √6x + 2 ఈక్వల్ టు 0 రా, ఓకేనా? ఇంకో పాయింట్ ఏంటంటే సో √6ని నేను ఎలా రాస్తానంటే √3 × √2 అని రాస్తాను. √3 × √2 అంటే √6 అంతే కదా. √a × √b అంటే √a × b అని. అలాగే √6ని ఎలా రాస్తున్నాను √3 × √2 అని రాస్తున్నాను, అర్థమవుతుందా? సో అప్పుడు మరి 3ని ఎలా రాస్తున్నానంటే 3ని √3 × √3 అని రాస్తాను రా. అలాగే 2ని ఏమని రాస్తానంటే √2 × √2. అంటే మన బాధ అంతా ఏంటంటే అక్కడ కామన్గా ఉండేవన్నింటినీ కామన్ తీయాలి. కామన్ తీస్తే మనకు జీరోస్ వస్తాయి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కామన్ తీయాలి. మరి కామన్ తీసినప్పుడు తెలియాలి కదా 2 అంటే ఏంటి 3 అంటే ఏంటి అని తెలియాలి కదా అని అంత నా తాపత్రయం చెప్పడానికి, ఓకేనా? యా, √6ని √3 × √2 అని రాశాను, 3ని √3 × √3 అని రాశాను, 2ని √2 × √2 అని రాశాను. √3 × √3 అంటే √3² స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 3 మిగులుతుంది. అలాగే √2 × √2 అంటే √2² స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 2 మిగులుతుంది, అందుకని, ఓకేనా? యా, ఇప్పుడు చూడండి. సో ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ 3ని ఎలా రాస్తానని చెప్పాను నేను √3 × √3x² - √3 × √2x - √3 × √2x + √2 × √2 ఈక్వల్ టు 0. √3 × √3 3, √3 × √2 √6, √3 × √2 √6, √2 × √2 2 ఈక్వల్ టు 0 సరిపోయిందా? ఇప్పుడు నాకు పాయింట్ చూడండి అన్న. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ చూద్దాం. ఈ 2 టర్మ్స్లో మనకు కామన్ ఉన్నాయి ఏంటి √3 కామన్ ఉంది, √3 కామన్ తీయండి. x కామన్ ఉంది, x కామన్ తీసేయండి. x √3 తీసాను, x తీసాను, ఇంకేముంది √3x కామన్ ఉంది, √3x మైనస్ ఇక్కడ √3 కామన్ తీస్తాను, xని కామన్ తీస్తాను, మిగిలింది ఏంటి √2 వేసేయండి, సరిపోయింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తాను, -√2 కామన్ తీస్తాను, -√2 ఎందుకంటే ఈ రెండిట్లో √2 కామన్ ఉంది. మిగతా అంతా ఏమన్నా √3x, ఇది √3 × x √3x -√2 ఈక్వల్ టు 0 రా, సరిపోయిందా? ఇప్పుడు చూడండి అన్న √3x - 2 అనేది x - √2 అనేది మనకి ఏమొచ్చిందిరా √3x - √2 అనేది మనకి ఏముంటే కామన్ ఉంది. అంటే √3x - √2 ఒకటి, ఇంకోటి √3x - √2 ఒకటి, ఈ రెండు కామన్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సో √3x - √2 ఈక్వల్ టు 0, √3x ఈక్వల్ టు √2, x ఈక్వల్ టు √2/√3. సేమ్ ఇది దీనికి కూడా అంతే వస్తుంది, x ఈక్వల్ టు √2/√3 ఎందుకంటే సేమ్ వచ్చాయి రెండు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం దీన్ని √3x - √2² అని రాసుకోవచ్చు.
ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అడు ఏమన్నాడంటే, సపోజ్ ఏ చారిటీ ట్రస్ట్ డిసైడ్ టు బిల్డ్ ఏ ప్రేయర్, రైట్, ప్రేయర్ హాల్ లివింగ్ ద కార్పెట్ ఏరియా ఈజ్ 300 స్క్వేర్ మీటర్స్. ఓకేనా? ఇది ఒక కార్పెట్ ఏరియా అన్న. కార్పెట్ ఏరియాకి 300 ఓకేనా మీటర్ స్క్వేర్ అనేది ఏరియా తీసుకున్నాడంట. సో తీసుకున్నాడు ఏమన్నాడు, స్క్వేర్ మీటర్స్ విత్ ఇట్ లెంత్ ఈజ్ 1 more than the twice its breadth. ఇందాక చేసాం, ఇందాక ఒకటే ఓకేనా క్లాస్లో చేసాం. ఓకేనా? లెంత్ ఈక్వల్ టు 1 more than the twice of its breadth అంటున్నాడు. అంటే బ్రెత్ నేను ఎక్స్ అనుకున్నాను, లెంత్ ఎంత అవుతుంది, 2x + 1 అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు 2x + 1 ఎక్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. ఆ ఏరియా ఈక్వల్ టు ఎంత అన్నాడు, 300 మీటర్స్ అన్నాడు. అది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయాయి. ఓకేనా? సో చూడండి ఒకసారి. సో వాడు ఏమన్నాడు, సో లెట్ బ్రెత్ వచ్చేసరికి ఎక్స్ నాన్న. ఓకేనా? బ్రెత్ వచ్చేసరికి ఎక్స్ అండ్ లెంత్ ఎంత అవుతుంది నాన్న, లెంత్ ఈక్వల్ టు 1 more than the twice of its breadth అన్నాడు. ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ ఏంటంటే 2x, 1 more than అన్నాడు +1. మరి ఏరియా ఏమవుతుందిరా, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుంది. అంటే x ఇంటూ 2x + 1 అవుతుంది. ఈక్వల్ టు ఎంత అన్నాడు, 300 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. అంతే కదా? యా, x ఇంటూ 2x అంటే 2x² ప్లస్ x ఇంటూ x అంటే x ఈక్వల్ టు 300 రా. 2x² + x - 300 ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టరీస్ కట్టిస్తే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. 300 ఇంటూ 2 ఎంత అన్న, సో -300 ఇంటూ 2 అంటే ఎంత, 600. 600 నేను ఏం చేస్తానంటే 24 ఇంటూ 25 అని రాస్తాను రా. 24 ఇంటూ 25, కానీ మనకి ఎంత కావాలి, మైనస్ కావాలి. ఇక్కడ మనకి ప్లస్ కదా, నేను ఏం చేస్తానంటే దీనికి ప్లస్ వేసుకొని దీనికి మైనస్ వేస్తాను రా. -24 + 25 అంటే +1, -24 ఇంటూ 25 అంటే 600 వేసేయండి అన్న. సో 2x² -24x + 25x - 300 ఈక్వల్ టు 0 రా. ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ 2x² కామన్ తీయండి. 2x కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చింది అన్న, x - 12 వచ్చిందిరా. అలాగే ఇక్కడ +25 కామన్ తీస్తే x మైనస్, ఓకేనా, సో 25 4s అంటే 12 వచ్చిందిరా. ఈక్వల్ టు 0 అన్న. అంటే 2x + 25 ఒకటి, ఇంకోటి ఏంటన్నా x - 12 ఒకటి 0. ఓకేనా? ఇక్కడ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక 2x + 25 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు -25, x ఈక్వల్ టు -25/2. అంటే x అనేది ఏంట్రా, బ్రెత్ అనేది ఇప్పుడు మైనస్ వాల్యూలో రాదు కనుక దీన్ని వదిలేయాలి. ఇక్కడ ఏంటవుతుంది, x - 12 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఎంతరా 12. అంటే బ్రెత్ వచ్చేసరికి ఎంత అన్న 12. మరి లెంత్ ఎంత అవుతుంది, 212 దగ్గర 24 + 1 25 అవుతుందిరా. ఓకేనా? యా నోట్ చేసుకోండి అన్న. యా, ఈరోజు క్లాస్ ఇది. ఓకేనా? సో రిమైనింగ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్ నాన్న.